ఓవైపు కథానాయికగా బహుభాషల్లో పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ హిట్లు కొడుతూనే ఇంకోవైపు మెయిన్ లీడ్ గా ది గర్ల్ ఫ్రెండ్ లాంటి ప్రయోగాత్మక సినిమా చేసింది రష్మిక మందన. నటుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ అంచనాలను ఆ సినిమా ఏ మేర అందుకుందో చూద్దాం. మొదటిగా కథ విషయానికి వస్తే భూమా అంటే రష్మిక మందన హైదరాబాద్ లోని ఓ కాలేజ్ లో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కోర్స్ లో చేరుతుంది. అదే కాలేజ్ లో విక్రమ్ అంటే దీక్షిత్ శెట్టి ఎంఎస్సి కంప్యూటర్స్ చదువుతూ ఉంటాడు. అతన్ని దుర్గా అంటే అను ఇమాన్యుయల్ ఇష్టపడుతూ ఉంటుంది. కానీ దీక్షిత్ భూమాతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె వెంట తిరిగి తను కూడా ప్రేమలో పడేలా చేస్తాడు. ఒక రకమైన అయోమయ స్థితిలో విక్రమ్తో రిలేషన్షిప్ లోకి వెళ్తుంది భూమా. కానీ ప్రేమలో పడ్డాక విక్రమ్ పెట్టే కండిషన్లు, తన ప్రవర్తనతో భూమా ఇబ్బంది పడుతుంది. మరి విక్రమ్తో భూమా నిజంగానే ప్రేమలో పడిందా? ఈ బంధం ఏ మేర నిలబడింది? చివరికి వీళ్ళిద్దరి జీవితాలు ఏ మలుపు తీసుకున్నాయి అన్నదే మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే ది గర్ల్ ఫ్రెండ్ ఒక సినిమా కాదు, ఒక డిస్కషన్. నిజంగా ప్రేమలో పడటం కాకుండా నేను ప్రేమలో పడ్డాను అనే భ్రమలో ఒక రిలేషన్షిప్ లోకి వెళ్ళిన అమ్మాయి అందులో ఎలా ఉక్కిరి బిక్కిరి అయింది, దాని నుంచి బయటికి రావడానికి ఏం చేసిందనే కాన్సెప్ట్ తో రాహుల్ రవీంద్రన్ సమాజానికి, ముఖ్యంగా అమ్మాయిలకు ఒక బలమైన మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. రాహుల్ కు బేసిక్ గా ఉన్న ఇమేజ్ దృష్ట్యా అతను ఒక సైడ్ తీసుకుని ఈ కథను నరేట్ చేయడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావచ్చు. మగాళ్ళందరినీ ఒక ఘాటన కట్టి ఇలా ప్రెజెంట్ చేశాడనే అభ్యంతరాలు వ్యక్తం కావచ్చు. కానీ ఈ సినిమా తీసిన అతను ఒక మగాడే అని ఆలోచించి ఈ కథను సానుకూల ధోరణితో చూస్తే ది గర్ల్ ఫ్రెండ్ బలమైన ఇంపాక్టే చూపిస్తుంది. కథనం కొంచెం ఎగుడు దిగుడుగా సాగినా, కొన్ని సీన్లు అందరికీ రుచించకపోయినా రాహుల్ చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం ప్రేక్షకుల హృదయాలను బలంగా తాకుతుంది. కొన్ని లోపాలున్నప్పటికీ కూడా ప్లాట్ పాయింట్, పెర్ఫార్మెన్స్లు ది గర్ల్ ఫ్రెండ్ ను ప్రత్యేకంగా నిలబెడతాయి. టాక్సిక్ రిలేషన్షిప్స్ మనిషిని ఎంతగా వేదనకు గురి చేస్తాయో చెప్పే చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. అయితే ఈ పాయింట్ ను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కొంచెం సమతూకంతో డీల్ చేయాల్సిందే. కానీ అతను ఒక సైడ్ తీసుకుని ఈ కథను నరేట్ చేశాడు. ఈ క్రమంలో కొన్ని సన్నివేశాల్లో ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోయాడు అనిపిస్తుంది. ఆ సందర్భంలో కొందరికి చిరెత్తుకు రావచ్చు కూడా. కానీ తాను చెప్పాలనుకున్న విషయాన్ని అతను చాలా బలంగా చెప్పాడన్నది మాత్రం వాస్తవం. రష్మిక, దీక్షిత్ పాత్రల చిత్రణ, వాళ్ళ మధ్య వచ్చే కీలక సన్నివేశాలు, డైలాగులు ఎంగేజ్ చేస్తాయి. ఇంటర్వెల్ నుంచి సినిమా టెంపో మారిపోతుంది. ద్వితీయార్థంలో కొన్ని బలమైన ఎపిసోడ్లు సినిమా స్థాయిని పెంచుతాయి. దీక్షిత్ నుంచి బ్రేకప్ చేసుకోనున్నట్లుగా రష్మిక చెప్పే సన్నివేశానికి థియేటర్లు హోరెత్తిపోతాయి. క్లైమాక్స్ ది గర్ల్ ఫ్రెండ్ కు మరో ప్రధాన ఆకర్షణ. ఆ సన్నివేశాన్ని కన్సీవ్ చేసిన తీరు దర్శకుడిగా రాహుల్ ప్రత్యేకతను చాటుతుంది. అందులో రష్మిక పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. డైలాగులు కూడా బాగా పేలాయి. మొత్తంగా చూస్తే ది గర్ల్ ఫ్రెండ్ ఒక హార్డ్ హిట్టింగ్ సినిమా అనడంలో సందేహమే లేదు. కొందరికి ఈ సినిమా విపరీతంగా నచ్చొచ్చు, కొందరికి అంతే వ్యతిరేక అభిప్రాయం కలిగించవచ్చు. కానీ నచ్చినా నచ్చకపోయినా ది గర్ల్ ఫ్రెండ్ అన్నది విస్మరించలేని సినిమా అన్నది మాత్రం వాస్తవం. నటీనటుల విషయానికి వస్తే రష్మిక మందన నటన గురించి ప్రమోషన్లలో టీం చెప్పిన మాటలు, ఇండస్ట్రీలో జరిగిన చర్చల్లో అతిశయోక్తి లేదు. తన కెరియర్లో మైలు రాయిగా నిలిచిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అద్దం ముందు నిలబడ్డ సన్నివేశంలో, అలాగే పతాక ఘట్టంలో రష్మిక మందన నటనను అంత సులువుగా మర్చిపోలేం. నిజంగా తనది అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్సే. విక్రమ్ పాత్రలో దీక్షిత్ శెట్టి కూడా అదరగొట్టేశాడు. నెగిటివ్ షేడ్స్ ను అతను పలికించిన తీరు మెప్పిస్తూ ఉంది. బలమైన ఇంపాక్ట్ చూపించాడు అతను. ఈ సినిమా తర్వాత తనకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించిన అను ఇమాన్యుయల్ కు తక్కువ సన్నివేశాలే ఉన్నా కూడా బాగానే చేసింది. క్యామియో తరహా ప్రొఫెసర్ పాత్రలో రాహుల్ రవీంద్రన్ ఓకే అనిపించాడు. రోహిణి ఒక్క సన్నివేశంలోనే కనిపించినా కూడా తన ప్రత్యేకతను చాటుకుంది. రావు రమేష్ ఎప్పట్లాగానే తన ముద్రను చాటాడు. హేషం అబ్దుల్ సినిమాకు బలం చేకూర్చే పాటలిచ్చాడు. అవి మరీ వినసొంపుగా లేకపోయినా కూడా సినిమాను డ్రైవ్ చేయడంలో ఉపయోగపడ్డాయి. ప్రశాంత్ విహారీ తన నేపథ్య సంగీతంతో సన్నివేశాలను ఎలివేట్ చేశాడు. కృష్ణన్ వసంత్ విజువల్స్ అయితే బాగున్నాయి. తన ఛాయాగ్రహణంలో మంచి అభిరుచి కనిపిస్తుంది. నిర్మాణ విలువలకు డోకాయే లేదు. సినిమాలో మంచి క్వాలిటీ కనిపిస్తుంది. రచయిత, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మన్మధుడు 2 తర్వాత మళ్ళీ తన మార్క్ చూపించాడు. రిలేషన్షిప్ విషయంలో అతను ఒక సైడ్ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. కానీ చెప్పాలనుకున్న కథను మాత్రం బలంగానే చెప్పాడు. కథ కొత్తది కాకపోయినా కొంచెం కొత్తగా దాన్ని నరేట్ చేసే ప్రయత్నం చేశాడు. కథలో కీలకమైన సన్నివేశాలను అతను రాసుకున్న తీరు, తెరకెక్కించిన వైనం ఆకట్టుకుంటుంది. తన డైలాగులు సినిమాలకు మేజర్ హైలైట్. చివరిగా ది గర్ల్ ఫ్రెండ్ రష్మిక షో రేటింగ్ 5కి 2.75 ఇవ్వచ్చు.